హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ గార్డెన్లో చిల్లీ ఫ్లవర్స్ రాలిపోతున్నాయా అంటే పచ్చిమిర్చి ఫ్లవర్స్ రాలిపోయి పిందెలు రాకముందుకే ఫ్లవర్ మొత్తం రాలిపోతుంటే ఇది మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అది ట్రై చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగా హార్వెస్ట్ చేస్తున్నానో. ఇది చాలా పవర్ఫుల్, తప్పకుండా ట్రై చేయండి. మిర్చి మొక్కకి బాగా కంప్లైంట్స్ ఏముంటాయంటే ఆకుముడత సమస్య ఎక్కువగా ఉంటుంది, పూత రాలిపోయే సమస్య ఉంటుంది. దీనికి ఎక్కువ నల్ల పీను పట్టినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాం. అలా స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా ఉండి ఫ్లవర్ అనేది రాలిపోకుండా ఉంటుంది. ఇది ఒకటి ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ అనేది ఎలా వాడాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్సమ్ సాల్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మొక్క కూడా ఎప్పుడు పచ్చదనంగా ఉంటుంది, రూట్స్ బలంగా అవడానికి దోహదపడుతుంటుంది. ఎప్సమ్ సాల్ట్ అనేది మనకు మామూలుగా దొరుకుతుంది బయట, చిన్న చిన్న డబ్బాలు కూడా ఉంటాయి మనకు మార్కెట్లో. అంటే నేను ఒకసారి పెద్దది తీసుకొచ్చాను, కానీ పెద్దదానికంటే చిన్నది బెటరు. సాల్ట్ అనేది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అది వేసాక చూడండి మొగ్గలు ఎంత బాగా ఫ్లవర్ ఇలా వచ్చిందో. దీనికి సెల్ఫ్ పాలినేటే ఉంటుంది, హ్యాండ్ పాలినేట్ అవసరం లేదు, దానికి అదే పాలినేట్ చేసుకుంటుంది. చూడండి ఎంత కొమ్మలు విరిగేలాగా వచ్చాయి కాయలైతే. నేను కూడా అసలు నాకు ఒక్కటి కూడా మిర్చి కాయలు వచ్చేటివి కావు, చాలా సమస్యలు అయితే ఫేస్ చేశాను. ఆ తర్వాత నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం, ఇంకా ఎప్సమ్ సాల్ట్ వాడిన తర్వాత ఇంత హెల్తీగా బాగుండి అసలు ఒక్క చిల్లీ కూడా మార్కెట్లో కొనకుండా మన గార్డెన్లోనే వస్తుంది. ఎందుకంటే చిల్లీస్ మెయిన్ మనం గ్రో చేసుకోవాలి, ఎందుకంటే బయట వాటికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ కొడుతూ ఉంటారు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఇవి మన ఇంట్లోనే గ్రో చేసుకున్నాం అనుకో మన ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా చాలా హెల్త్కు చాలా అవసరమైంది మిర్చి అయితే. ఇక్కడ ఇక చూడండి ఎంత పెద్దగా అయిపోయింది మొక్క, అసలు చాలా ఏపుగా వచ్చేసింది. ఇంత గ్రీనరీగా ఇలా మన గార్డెన్ ఉండడానికి కారణం మొక్కలు పచ్చదనంగా ఉండి రూట్స్ డెవలప్మెంటింగ్ ఉండి చిగురు ఎక్కువగా వచ్చి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ ఏదైనా రావడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా సహాయపడుతుంది. అది ఎలా వేసాననేది మొక్కలకి మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నేను పైనుండి తీసానన్నమాట గార్డెన్ మొత్తం కూడా ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా గార్డెన్లో అయితే అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని సీడ్స్ వేసిన అవన్నీ కూడా జర్మినేట్ అవుతున్నాయి. నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను, మీరు అస్సలు పెద్ద ప్యాకెట్ తీసుకోవద్దు ఎప్సమ్ సాల్ట్ అనేది. ఎందుకంటే ఇది మనము రెగ్యులర్గా ఇచ్చేది కాదు, 1 మంత్కోసారి 2 మంత్స్కోసారి అలా ఇస్తాం. కాబట్టి పెద్ద ప్యాకెట్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి అంటే ఎక్కువ వాడకం అనేది ఉండదు కదా. ఎప్పుడో ఒకసారి వాడేదానికి పెద్ద ప్యాకెట్గా చిన్న చిన్న డబ్బాలు వస్తాయని నాకు తర్వాత తెలిసింది. నేను మీకు సజెస్ట్ చేసేది అదే. ఇక్కడ బీర మొక్కలు కూడా చూడండి ఎంత పచ్చగా హెల్తీగా ఉన్నాయో. ఈరోజు నేను మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ తర్వాత బీర మొక్కల్ని ఈ విధంగా పాలినేట్ చేస్తున్నాను బీరకాయల కోసం. ఇవి సమ్మర్లో పెట్టిన మొక్కలే. ఇది నేను యాక్చువల్లీ మార్చిలో పెట్టిన సీడ్స్. ఇంకా సమ్మర్లో అసలు నేను దాదాపు ఒక 1 మంత్ వరకు లేను కదా, అసలు నేనేం పట్టించుకోలేదు. నీళ్ళు పోసాం అలా ఉన్నాయి, అసలు ఒక్క కాయ కూడా తీసుకోలేదు. ఇంక ఇప్పుడైతే పోషకాలు ఇస్తున్నాను, మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా హార్వెస్ట్ కూడా చేసుకునే టైం దగ్గరకు వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.